క్లిక్ చేస్తే సో దీన్ని మనము ఒకవేళ పర్సెంటేజ్ కానీ డిగ్రీస్లో చూపించాలనుకుంటే సెలెక్ట్ చేసి దీన్ని ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ యూనిట్స్ ఫార్మాట్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసి రైజ్ అపాన్ సో ఏదైనా సెలెక్ట్ చేసాం 10 యూనిట్స్ పోయినాక ఎంత రైజ్ అయింది అనేది చూపించాలా ఇది లేదా పర్సెంటేజ్లో చూపించాలి డిగ్రీస్లో చూపించాలి నేను పర్సెంటేజ్లో చూపించాలనుకున్నాను నియరెస్ట్ 2 డెసిమల్ ప్లేసెస్ అక్యూరసీ యూనిట్ సింబల్ పర్సెంట్ సర్ప్లస్ ఓకే సో 10% స్లోప్తో డ్రా చేసింది ర్యామ్ కింద ఎన్ని డిగ్రీస్లో డ్రా అయింది 5.71 డిగ్రీస్ సో 10 ఒకవేళ మీ ఇంటర్వ్యూకి వెళ్తే 10 డిఫాల్ట్ ర్యామ్ ఉంటుంది 10 డిగ్రీస్ స్లోప్తో డ్రా చేయమంటాడు సో ఎట్లా డ్రా చేస్తాం అది ఇప్పుడు డిఫాల్ట్ ర్యామ్ని తీసుకొని నాకు 10 డిగ్రీస్ స్లోప్ రావాలి ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేశాను చూపిస్తాను సో ర్యాంప్లోకి వెళ్ళి ఎడిట్ టైప్లోకి వెళ్ళి డూప్లికేట్ చేసుకొని ఇది 10 డిగ్రీస్ స్లోప్ ర్యాంప్ ఏం చేసినా డూప్లికేట్ చేసుకునే చేయండి ఓకే సో ఇప్పుడు నాకు 10 డిగ్రీ రావాలా 10 డిగ్రీలో రావాలా అండ్ ఈ 2 లెవెల్స్కి కనెక్ట్ అయిపోవాలా చూపిస్తాను ఇక్కడ నేను డ్రా చేశాను ఆల్రెడీ అవన్నీ సెట్ చేశాను చూపిస్తాను దీనిలోకి వెళ్ళి సో 10 డిగ్రీస్లో రావాలా ఇది కనెక్ట్ కాలేదు కానీ నేను మ్యాక్సిమం ఇంక్లైన్ లెంత్ వచ్చేసి 10 ఫీట్ ఇచ్చేసాను సో ఇక్కడ వచ్చింది కదా 10 డిగ్రీస్కి రావాలంటే ఆ ఎక్స్ వాల్యూ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి tan θ ఈక్వల్ టు 10 θ 10 డిగ్రీస్ మనకు తెలుసు కదా 1 in x సో ఎక్స్ అని tan ఇట్లా క్యాల్కులేటర్లో కొట్టేస్తే వచ్చేస్తుంది ఇది సో ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి 5.6 అని ఇక్కడ వచ్చింది కదా ఇది సో ఐడి టైప్లో ఆ ప్రాపర్టీ చేంజ్ చేసి 10 డిగ్రీస్ లోపుతో వస్తుంది ఇది నేను చూపిస్తాను దీనికి యానిటేట్ వెళ్ళి స్పాట్స్లో సో 10 డిగ్రీస్ మనం డ్రా చేసింది డిగ్రీస్ దాన్ని టార్గెట్ చేసుకున్నారు సో 10 డిగ్రీస్ ర్యామ్ స్లోప్ ఎంత వస్తుంది 17% వస్తుంది డిగ్రీస్లో చూపించాలనుకోండి ఎడిట్ టైప్లోకి వెళ్ళి యూనిట్స్ ఫార్మేట్ పర్సెంటేజ్ డిగ్రీస్ ఓకే 2 days ఓకే